హాయ్ ఫ్రెండ్స్, కొత్తగా వచ్చిన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ప్రీవియస్ చూసారు కదా, వీడియో ఎలా ఎడిట్ చేయాలని చెప్తాను ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో 2 ఫాంట్స్ అయితే ఇచ్చాను, అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఒక పిక్ అయితే సరిపోద్ది ఫ్రెండ్స్. లాంగ్ డిస్టెన్స్లో ఉండాలి, కొంచెం దూరంగా, పర్సన్ క్లియర్గా ఉంటే చాలు. నెక్స్ట్ ఏం చేస్తారంటే ఆ ఫాంట్స్ ఎలా యాడ్ చేయాలో చూపిస్తాను. ఒకసారి అలర్ట్ మోషన్ అయితే ఓపెన్ చేయండి, ప్లస్ సింబల్ క్లిక్ చేసి 16:9 రేషియో అయితే క్రియేట్ ప్రాజెక్ట్ అయితే చేయండి. ప్లస్ సింపుల్ క్లిక్ చేసి టెక్స్ట్ యాడ్ అయితే టెక్స్ట్ని అయితే యాడ్ చేయండి. నెక్స్ట్ రోబో రెగ్యులర్ మీద క్లిక్ చేసి వ్యూ ఆల్ ఫాంట్స్లోకి రండి. 3 లైన్స్ క్లిక్ చేసి ఇంపోర్ట్ ఫాంట్స్లోకి రండి. మీరు డౌన్లోడ్ చేసిన ఫాంట్స్ అయితే ఫైల్ మేనేజర్లో చూపిస్తుంది. ఇక్కడ 3 లైన్స్ క్లిక్ చేసి డౌన్లోడ్స్లోకి రండి. మీకైతే స్టార్టింగ్లోనే చూపిస్తుంది, డౌన్లోడ్ చేస్తారు కాబట్టి. ఇలా లాంగ్ ప్రెస్ చేసి సెలెక్ట్ అయితే చేయండి. ఆల్రెడీ ఫాంట్ ఉంటే డౌన్లోడ్ చేసుకుని అవసరం లేదు ఫ్రెండ్స్, ఓకేనా. అలా యాడ్ చేసిన తర్వాత మీకు ఇమేజ్ని అయితే ఇప్పుడు ఎలా చేయాలో చెప్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు అయితే నేను ఒక ఇమేజ్ తీసుకున్నా ఫ్రెండ్స్, ఓకేనా. ఈ విధంగా మీరు మంచి లాంగ్ డిస్టెన్స్లో ఇలాంటి క్యాంపింగ్ కూడా తీసుకోండి, బాగుంటుంది. నెక్స్ట్ ఏం చేస్తారంటే ఎఫెక్ట్స్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్స్లో టైల్స్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేయండి. టైల్స్ ఎఫెక్ట్ యాడ్ చేసిన తర్వాత ఇక్కడ మిర్రర్ అయితే ఆన్ చేయండి. ఆన్ చేసిన తర్వాత మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్లోకి వెళ్ళి థర్డ్ ఆప్షన్లోకి వెళ్ళండి. ఇక్కడ జూమ్ ఇన్ అయితే చేయండి ఫ్రెండ్స్. చేసిన తర్వాత ఎక్స్పోర్ట్లోకి వచ్చి కరెంట్ ఫ్రేమ్ PNG అని ఉంది కదా, అదైతే క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా చేసిన తర్వాత ఏం చేస్తారో చెప్తాను. ఇప్పుడు మీ దగ్గర బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి ఏదో ఒక యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. నేనైతే ఫోటో రూమ్ ఓపెన్ చేశాను. ఇక్కడ ట్రాన్స్పోర్ట్లోకి వెళ్ళండి, ట్రాన్స్పరెంట్ అందులోకి వెళ్ళి మీ ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేశారు కదా ఆ పిక్ని అయితే ఈ విధంగా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయితే చేసుకోండి. ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేస్తే సేవ్ అయితే అయిపోద్ది. నెక్స్ట్ అయితే ఇప్పుడు ఏం చేస్తారంటే అలర్ట్ మోషన్లోకి వెళ్ళండి. అదే నేను డిస్క్రిప్షన్లో అయితే ఫుల్ ప్రాజెక్ట్ లింక్ ఇచ్చాను. ఆ ప్రాజెక్ట్ అయితే ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసిన తర్వాత ఈ విధంగా చేస్తుంది, ఓకేనా. ఇక్కడైతే ఏం చేస్తారంటే ఇప్పుడు కెమెరా ఆప్షన్ ఉంది కదా, దాని మీద ఐ మార్క్ అయితే ఆఫ్ చేయండి. ఈ విధంగా అయితే ఉంటుంది. ఫస్ట్ ఏం చేస్తారంటే ఇందాక పిక్ ఉంది కదా ఫ్రెండ్స్, ఎక్స్పోర్ట్ చేసిన పిక్, ఈ విధంగా దాన్ని అయితే క్లిక్ చేయండి. చివరి వరకు ఇలాగ ఎక్స్పాండ్ అయితే చేయండి. నెక్స్ట్ ఏం చేస్తారంటే దీన్ని లాంగ్ ప్రెస్ చేసి కిందకి తీసుకురండి. కానీ ఈ విధంగా కిందకి తీసుకొచ్చిన తర్వాత స్టార్టింగ్లో మళ్ళీ ప్లస్ సింబల్ క్లిక్ చేసి మీడియా క్లిక్ చేసి ఇందాక రిమూవ్ చేశారు కదా బ్యాక్గ్రౌండ్, ఆ పిక్ని అయితే ఇలా ఈ విధంగా క్లిక్ చేసి హ్యాండీ వర్క్ జరపండి. కరెక్ట్గా సెట్ అయిపోద్ది పిక్, మీరు జరపాల్సిన పని ఉండదు మళ్ళీ, ఓకేనా ఫ్రెండ్స్. లాంగ్ ప్రెస్ చేసి ఇలాగ కిందకి తీసుకురండి. ఇక్కడ 2 వీడియో క్లిప్స్ ఉంటాయి, వాటి కిందకి తీసుకురండి. తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ పింక్ కలర్లో ఉంది కదా టెక్స్ట్ అయితే కలర్ చేంజ్ చేసుకోండి. పింక్ కలర్లో ఉంది కదా ఫ్రెండ్స్, కలర్ ఫీల్డ్లోకి వెళ్ళి పెన్సిల్ మార్క్ క్లిక్ చేసి మీకు నచ్చిన కలర్ ఇందులోది యాడ్ చేయండి. అయితే ఈ కలర్ తీసుకున్నా. తర్వాత కాపీ లేయర్ చేసుకోండి. ఇప్పుడు ఇంకోటి ఏముంది, ఇది ఉంది ఫ్రెండ్స్. లేయర్ మీద క్లిక్ చేసి అదే టెక్స్ట్ మీద క్లిక్ చేసి లేయర్ మీద క్లిక్ చేసి ఇందాక కాపీ చేసుకున్నాం కదా, పేస్ట్ అయితే చేయాలి. యారో మార్క్ మీద క్లిక్ చేసి ఫస్ట్ ఆప్షన్ అలాగే ఉంచి లాస్ట్ అన్నీ ఆఫ్ చేయండి, పేస్ట్ అయితే చేయండి. సేమ్ ఇంతే ఫ్రెండ్స్. ఇది ఒకవేళ ఇది కూడా కలర్ మార్చుకోవాలంటే బ్లాక్ కలర్ పెట్టుకోండి, బాగుంటుంది, మీకు నచ్చిన కలర్, ఓకేనా ఫ్రెండ్స్. ఇంకా అక్కడ ఏముంది, మా అనే దగ్గర వైట్ కలర్ వచ్చింది, ఇది కూడా మార్చుకుంటున్నా ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే చేయండి. నెక్స్ట్ ఏం చేస్తారంటే అలా కలర్ అన్ని మార్చుకున్న తర్వాత ఇక్కడ కెమెరా ఆప్షన్ అయితే ఆన్ చేయండి. తర్వాత బాక్స్ సింబల్ మీద క్లిక్ చేసి కెమెరా ఆన్ చేసి వీడియోని అయితే మీకు నచ్చిన క్వాలిటీలో ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి, ఓకేనా ఫ్రెండ్స్. ఈ విధంగా చేస్తే వీడియో అయితే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ ఫ్రెండ్స్.